అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగుల పంచమి శుభాకాంక్షలు. నాకేమో పాములంటే మస్తు భయం, కానీ నాగపంచమి వచ్చిందంటే చాలు పూజ చేయకుండా అస్సలు ఉండను. నాలాగా ఎవరైనా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. ఇంక ఈరోజు నాగుల పంచమి ఉంది కాబట్టి పొద్దున్న లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని మా గగని కానీ స్కూల్కి పంపించి ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే వచ్చేసినాం. ఇది మా ఇంటి దగ్గరనే ఉంటుంది, మొన్న బోనాలు చేసినాం కదా అక్కడికైతే వచ్చేసినాం. మాకు చుట్టుపక్కల గుడులు ఎక్కడ ఉంటాయో అంత ఐడియా లేదు. ఇంక ఇక్కడే అమ్మవారు ఉంది కాబట్టి ఇక్కడే పూజ చేద్దామని వచ్చినాం. చిన్న ఉంది గుడి, కాకపోతే లోపల అమ్మవారు కొంచెం డిస్టెన్స్లో ఉందన్నమాట. చెయ్యి అనేది అమ్మవారి దాకా వెళ్ళట్లేదు. అయినా సరే మంచిగా కూర్చొని పీస్ఫుల్గా పూజ అయితే చేసినాం. అప్పటికి చాలా మంది పబ్లిక్ అయితే వస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వెయిట్ చేసి పీస్ఫుల్గా పూజ అయితే చేసుకున్నాం. మీరు కూడా గుడికి వెళ్ళినారా అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ తట్టనారంలో నియర్ బై ఏమన్నా ఫేమస్ టెంపుల్ పెద్ద టెంపుల్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. అన్ని టెంపుల్స్ మేము కూడా చూడాలి కాబట్టి ఇంకా మంచిగా పీస్ఫుల్గా కొబ్బరికాయ చేసుకొని పక్కపక్కనే గుళ్ళు ఉన్నాయి అన్ని దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ చూసారా గుడ్లు చూడండి ఎట్లా పెడతారో. నేను ఎప్పుడైనా సరే నాగపంచమి వస్తే అందరు గుడ్లు పెడతారు, పాలు పోస్తారు. నేను పాలు పోస్తా కానీ గుడ్డు అయితే ఎప్పుడు పెట్టను. ఎందుకో నాకు గుడ్డు పెట్టాలనిపించదు. అది నాన్ వెజ్ లాగా అంటే మళ్ళీ అమ్మవారికి పెడితే నాన్ వెజ్ పెట్టినట్టు ఉంటుందేమో అన్నట్టు పెట్టను. దీంట్లో ఏమైనా తప్పు ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. నాగుల పంచమి ఉందని స్పెషల్గా ఇన్స్టాగ్రామ్లో యాన్వి ఫ్యాషన్ అనే పేజ్ నుంచి బ్యూటిఫుల్ డ్రెస్ అయితే తీసుకున్నాను. డ్రెస్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే మస్తు అనిపించింది. మీకు కూడా కావాలంటే వాళ్ళ పేజ్ని కొలాబ్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి.